హలో గైస్, ఈరోజైతే మనం ఆర్కే బీచ్ మరియు అక్కడ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, ఆ తర్వాత సబ్మేరియన్, ఈ మొత్తం అయితే ఈరోజు మనం ఈ వ్లాగ్ వీడియోలో కంప్లీట్గా కవర్ చేద్దాం. ఎండ్ వరకు చూడండి, చూస్తూ ఎంజాయ్ చేయండి. వచ్చేసాం. వ్యూ చూడండి, చల్లగా గాలి. కాకపోతే స్నానం చేయాలి మళ్ళీ ఇంటికి వెళ్ళి తేమకి. పెయింటింగ్ అది చేస్తున్నారు, ఇటు నుంచి అటు దూకెళ్తున్నారు, అందుకని ఇది మొత్తం గ్రిల్ వేస్తున్నట్టున్నారు. వచ్చేసాం బీచ్కి. చూసారా ఎంత క్రౌడ్ ఉందో ఈవినింగ్. డే టైంలో పొద్దున వెళ్ళినప్పుడు చూసారా ఏం లేదు. ఈవినింగ్ వస్తే ఇట్లా ఉంటుంది కలర్ఫుల్గా. ఇక్కడ ఎక్కువ స్పీడ్ వద్దు, లిమిట్గా వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చేస్తారు. ఎందుకంటే ప్రశాంతంగా అందరూ చూస్తూ వెళ్ళాలనే కదా. అదిగాక ఇక్కడ గ్రిల్స్ అయితే సెట్ చేస్తున్నారు, అటు నుంచి ఇటు క్రాస్ అయ్యేటప్పుడు సడన్గా క్రాస్ అవ్వకుండా. ఇది సబ్మేరియన్, ఇది కూడా చూద్దాం. అయితే నేను మీకు సబ్మేరియన్ చూశాను. నా వెనక సబ్మేరియన్ ఉంది కదా, ఇది మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంది ఏంటి అన్నది అయితే ఈరోజు మన ఈ వ్లాగ్ వీడియోలో చూపిస్తాను. చూస్తూ ఎంజాయ్ చేయండి. చలో లోపలికి. మనకి సబ్మేరియన్ కనబడుతుందా? లోపలికి వచ్చిన తర్వాత ఈచ్ పర్సన్ 70 రూపీస్ ఛార్జ్ చేశారు. వెనక టర్బైన్స్ అవి చూపిస్తున్నారు చూడండి, లోపల ఎట్లా వర్క్ అవుతుంది అన్న దానికి మెకానిజం. ఇది డైవర్షన్ చేంజ్ చేయడానికి దీన్ని అయితే వాడతారు. కనబడుతుంది కదా ఇది. ఆ తర్వాత ఈ టర్బైన్ లోపల తిరుగుతూ ఉంటుంది ముందుకు వెళ్ళడానికి. ఆ తర్వాత ఇది చేంజ్ డైవర్షన్ కిందకి పైకి చేంజ్ చేసుకోవడానికి. ఇదిగోండి బ్యాక్ సైడ్ మొత్తం అయితే ఇట్లా ఉంటుంది లోపలికి వచ్చిన తర్వాత. నైట్లో మీకు అంత వ్యూ కనపడకపోవచ్చు. ఇది మొత్తం ఇది ఇట్లా ఉంటుంది ప్రొసీజర్. మొత్తం 3 ఇంజన్లు ఉన్నాయి దీనికైతే నేను అనుకోవడం. సింగిల్ ఇంజన్ 3 ఇంజన్లు ఒకటే 3 ప్రొపెల్లర్స్ లాగా వాడుకుంటుందో మరి అది మనకైతే తెలియదు. చాలా పెద్దది ఇది. దీంట్లో 3 లేయర్స్ ఉన్నాయి మొత్తం. చూసారు కదా, ఇది ఈ విధంగా అయితే ఉంది ప్రజెంట్. ముందు నుండి ఎట్లా ఉంటుంది అన్నది చూపిస్తా చూడండి. సబ్మేరియన్ లోపలికి అయితే వెళ్తాను, ఎట్లా ఉందన్నది చూద్దాం. టికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఈరోజైతే నేను మీకు సబ్మేరియన్ మొత్తం లోపలికి వెళ్ళి ఎట్లా ఉందని ఏంటి అన్నది, ఇది వైజాగ్లో ఉంది ఆర్కే బీచ్ రోడ్లో. ఇది ఎట్లా ఉంది ఏంటి అన్నది అయితే ఈరోజు మనం ఈ వ్లాగ్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. లోపల సబ్మేరియన్ లోపలికి వెళ్తాను. ఇది ఎంట్రీ. లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇదిగోండి టర్బైన్స్ లోపల నుంచి వెళ్తాయి చూసారు. అది మిసైల్ అంటారు. అది వాష్ స్పేస్. ఇంత తక్కువ స్పేస్ ఉంది చూడండి. దీన్ని पानी का बहुत शॉर्टेज रहता है सबमरीन के अंदर बने एक्चुअल में। हाँ एक्चुअल स्लीपिंग एरिया। ये जो इसका सबमरीन का कैप्टन उसका केबिन है। इतना छोटा सा केबिन रहता है। అది కెప్టెన్ క్యాబిన్ అంట. తర్వాత ఇది ఏదైనా తినడానికి అది నేమ్స్ అవి చూడండి. सब ट्रेन की वजह से सोते हैं सर। भोजन भी मिलेगा आपको, कोई दिक्कत नहीं। కొనుక్కోవడానికి చూడొచ్చు ఎంత చిన్నగా ఉన్నాయో. చూడొచ్చు ఎక్విప్మెంట్ అసలు ఎంత ఉందో ఈ లోపల. ఇది మొత్తం మనకి సబ్మెరీన్ లోపలికి వచ్చిన తర్వాత
ఈచ్ పర్సన్ ఎంత తీసుకున్న టికెట్ 70 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ కంప్యూటర్ సిగ్నల్స్ అవి మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కదా, ఎన్కోడింగ్ డీకోడింగ్. మళ్ళీ ఇది రెస్ట్ రూమ్. ఉన్న స్పేస్ని అసలు ఎక్కడ వేస్ట్ చేయకుండా వాడారు. ఇది మిషన్ ఆవిరి యంత్రం అంటే ఇది ఇక్కడ మెన్షన్ చేస్తుంది. एक्चुअल सबमरीन है ये वहाँ से डिस्पोज ऑफ होके यहाँ రియల్ సబ్మెరీన్ మేమైతే ప్రజెంట్ ఉన్నది. रखी गई है. ఇక్కడ పెయింట్స్ ఫుడ్కి సంబంధించినవి ఇక్కడ ఉన్నాయి చూడండి, రెడీమేడ్ ఫుడ్స్. ఆ తర్వాత వంటగది. ఇది మొత్తం లోపల ఎట్లా కుకింగ్ చేస్తారు ఏంటన్నది ఇక్కడ నుంచి. ఇదిగోండి షిప్ గిలాక్స్ కిచెన్. లోపల చూసారా ఎంత పొడుగుందో? చూపించు. మిషనరీ ఇది మొత్తం లోపల చాలామంది ఉన్నారు. ఎయిర్ కండిషనర్ ఇక్కడ ఇన్స్టాల్ చేశారా? లోపల మిషనరీ చూడండి ఎట్లా ఉంది. కేబుల్స్ మొత్తం ఎంత గట్టిగా ఉందంటే ఇది. లోపల ఎంత ఎక్విప్మెంట్ ఉంది. సబ్మెరీన్ లోపల ఇంట్లో ఉంటుందని నేను గెస్ చేశారా? ఈ సబ్మెరీన్ చూడొచ్చు. ఇది మొత్తం లైట్స్ ఉన్న సైడ్ వెళ్తే లోపల ఉన్నట్టు మొత్తం అయితే చూడొచ్చు. ఇది సేమ్ మన టైమింగ్స్ అది మొత్తం మీకు ఫోటో పెడతాను చూడండి. ప్రతి ఒక్కరికి 70 రూపీస్ ఛార్జ్ చేశారు దీని లోపల రావడానికి. బ్రో ఏముందాడా? ప్రెషర్కి సంబంధించినటువంటి మిషనరీ. డీజిల్ ప్లస్ బ్యాటరీ మీద అయితే వర్క్ అవుతుంది అంట. బ్యాటరీ ఎక్కడ లేదు. బ్యాటరీ అండర్ వాటర్లో బ్యాటరీ అయినా అంత బ్యాటరీ కావాలంటే ఏది బ్యాటరీ రావడం. అది ఓపెన్ చేయాలి. క్లోజ్లో ఉంది. ఇది కింద కూడా ఒక కంపార్ట్మెంట్ ఉంది. మళ్ళీ ఇది మనం పైన చూస్తుంది. ఇక్కడ చూడొచ్చు స్లీపింగ్, మళ్ళీ మిషనరీ ఎక్విప్మెంట్. ఇంకా ఇక్కడతో ఎగ్జిట్. మొత్తం మనం ఇంతవరకు చూసింది రియల్ సబ్మెరీన్. రియల్గా మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాడిన, నేవీ వాళ్ళు వాడినటువంటి. ఇది ఎగ్జిట్ అయితే. ఇదిగోండి టార్పిడోస్ ఇక్కడ లోడ్ చేసి ఉన్నాయి. మీకు కనిపిస్తుందో లేదో? టార్పిడోస్ అక్కడ ఉన్నాయి చూడండి. ఇంకా కంప్లీట్ టోటల్గా ఇది మొత్తం ఇది సబ్మెరీన్ లోపలికి వచ్చింది. అయితే వెంటిలేషన్ కోసం ఇట్లా ఎయిర్ కండిషనర్లా సెట్ చేశారు. సబ్మెరీన్లో నుంచి ఇప్పుడే బయటకు రావడం జరిగింది. ఇది ఏంటంటే మనకి ఈవినింగ్ టైం 5 నుంచి అయితే ఓపెన్లో ఉంటుంది. ఒకవేళ రావాలనుకున్నట్లయితే మొత్తం అవుట్డోర్ మీకు ఎట్లా ఉందో అన్నది చూపిస్తా చూడండి. బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం సబ్మెరీన్. కొంచెం వైడ్లో వెలిచి అంత లైటింగ్ అయితే నీకు మనకైతే అంత క్లియర్గా అయితే లేదు నైట్ కాబట్టి. ఇదే మనకి అవుట్డోర్ సబ్మెరీన్ అయితే. అక్కడ ఇది చూసినట్లయితే ఎయిర్ క్యారియర్ అక్కడ అదైతే ఈరోజు విజిట్ చేయలేకపోయాం. రేపైతే అది విజిట్ చేసి అది కూడా ఇదే వీడియోలో అయితే యాడ్ చేస్తా. టైం అయిపోయింది. ఈవినింగ్ మనకి 8:30కి క్లోజ్. ఎట్టి పరిస్థితుల్లో చలో అంటున్నాడు ముందు. 8:30 అవ్వగానే మనకి ఇంక 10 మినిట్స్ ఉందనగా ఈరోజే సబ్మెరీన్ అన్నది కవర్ చేయడం జరిగింది. ఇక రేపైతే ఎయిర్ క్యారియర్ అన్నది కవర్ చేద్దాం. లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది, అది ప్రైజింగ్ డీటెయిల్స్ అవి కూడా షేర్ చేస్తాం మీతో.
ఇదిగోండి వైజాగ్ ఉంది చూడండి, ఐ లవ్ వైజాగ్ అని. ఆ తర్వాత ఇది ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి మ్యూజియం. హే గైస్, ఇప్పుడైతే మనం ఎయిర్ క్రాఫ్ట్ లోపల మ్యూజియం లోపల ఎట్లా ఉందన్నది చూద్దాం. యాక్చువల్గా అంటే ఈరోజు మనకి దాని టైం అయితే సరిపోలా, జస్ట్ మన సబ్మెరీన్ కవర్ చేసే తల్లికి టైం అయితే అయిపోయింది. దానివల్ల అయితే నేను ఏం చేస్తున్నానంటే దానికి సంబంధించిన ఫొటోస్ అయితే దొరికినాయి. మా ఫ్రెండ్ అంత ముందర వెళ్ళొచ్చాడంట, అతని దగ్గర అయితే ఆ ఫొటోస్ తీసుకొని మీకైతే లోపల ఎట్లా ఉంటుందన్నది అయితే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నా. ఒకసారి చెక్ చేయండి. మొత్తం లోపలికి వచ్చిన తర్వాత మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ ఎలా ఉన్నాయి, లోపల మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్లో వాడేటటువంటి బాంబ్స్ ఎట్లా ఉంటాయి, ఆ తర్వాత దాని పార్ట్స్, విడివిడి భాగాలు ఉంటాయి చూసారా, ఎయిర్ క్రాఫ్ట్ని పీసెస్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటన్నది ప్రతి ఒక్కటి ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకైతే స్క్రీన్ మీద కనబడుతుంది, చూడండి. ఇది మనకి మిసైల్. మళ్ళీ రిటర్న్ వస్తూ చూపిస్తాను నేను మీకు క్లియర్గా. ఈవినింగ్ అవ్వగానే ఇట్లా ఉంటుంది రష్గా. ఈవినింగ్ టైం మంచిగా జాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ అయితే ఇట్లా ఈ బీచ్ ఫేస్న కూర్చొని కాసేపు మాట్లాడుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కో పని, ఇక మీరు అర్థం చేసుకోండి. ఆర్కే బీచ్ వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది. మీకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి కదా, షేర్ చేయాలని చెప్పి నేనైతే ఈవినింగ్ టైం రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి, ఇక వండుకునే వాళ్ళు వండుకుంటారు, లేకపోతే ఇక్కడే తినేసి ఇక వెళ్ళిపోతూ ఉంటారు. ఐస్ క్రీమ్స్ మొత్తం ఇక మీరు అర్థం చేసుకోండి. ఇక ఈ వ్యూని చూస్తా, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ఆర్కే బీచ్ మొత్తం వ్యూ అనేది చూపిస్తున్నా, చూడండి. ఇట్లానే మొత్తం బీచెస్ ఇక్కడ మనం వైజాగ్లో విజిట్ చేయడానికి మొత్తం అయితే ఒకే సిరీస్ వ్లాగ్ వీడియోలు వచ్చే మీకు మొత్తం అయితే పోస్ట్ చేస్తా 1 by 1. ఇక్కడ నుంచి కైలాసగిరి, ఆ తర్వాత తెనేటి పార్క్, ఆ తర్వాత ఆ జూ పార్క్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా భీమిలి బీచ్, ఇంకా విజిటింగ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే మొత్తం అయితే మీకు నేను 1 by 1 అయితే మొత్తం అయితే చూపిస్తా. లేట్ అయిపోయింది. ఆడ పైన హార్బర్ చూడడానికి అయితే ఒక ఇది ఉంటుంది, అది చూస్తే బాగుండేది. కాకపోతే అది క్లోజ్ చేసి ఉంటారు. రోజ్ హిల్స్ చర్చ్ అని ఒకటి ఉంది, అక్కడ నుంచి అయితే చూడొచ్చు ఆ ప్లేస్ని అయితే. ఇక్కడ నుంచి ఇక క్రౌడ్ ఇట్లానే ఉంటుంది. ఇది నోవోటెల్ హోటల్. ఇది నోవోటెల్ 5 స్టార్ హోటల్, వైజాగ్ బీచ్ ఫేస్తో ఉంటుంది. ఇది పబ్ కూడా ఉంది దీంట్లో, ఒకవేళ ఎవరన్నా వెళ్ళాలనుకున్నట్లయితే. ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు. ఏదైనా ఆల్కహాల్ అది తాగేవాళ్ళు ఎవరైనా ఉంటే దీంట్లో వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. ఇది నోవోటెల్ హోటల్ అయితే బీచ్ ఫేస్ ఆర్కే బీచ్ దగ్గర ఉంటుంది. ఎండ్ టు ఎండ్ వరకు అయితే నేను చూపిస్తున్నా. ఇంతవరకు అయితే మొత్తం ఎవరైనా చూపించారు లేదు నాకైతే తెలీదు. నేను నా వంతు అయితే మొత్తం విజిట్ చేసి అయితే మీకు చూపిస్తున్నా. ఎట్లా ఉంది చూసారా, ఐరన్ ఎట్లా ఇదైపోయిందో, పీసెస్గా ఇరిగిపోతుందో సీ వాటర్కి. అదే జింక్ అల్యూమినియం ప్లేట్ అయితే అట్లానే ఉంటుంది. అందుకని బీచ్ ఫేసింగ్ ఏదన్నా కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఐరన్ కంటే అల్యూమినియం ఆర్ జింక్ని యూజ్ చేయడం బెటర్. జింక్ కంటే అల్యూమినియం వాడడం ఎస్ఎస్ కూడా రస్ట్ వస్తుంది. చూడొచ్చు
ఇది అంత ముందర లేదే, ఇప్పుడు పెట్టినట్టున్నారు చక్ర. ఇది మనకి పూరిలో కూడా ఉంటుంది, ఒడిస్సా. ముందు కనపడుతుంది ఫిషింగ్ హార్బర్. ఆర్కే బీచ్లో నైట్ 8:30 చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉన్నది. ఇప్పుడు కూడా ఆల్రెడీ చెప్పాను కదా 8 అప్పుడు కూడా బాగుంటుంది క్రౌడ్ అని చెప్పి. ఈవినింగ్ 10, 12, నైట్ 12 దాకా కూడా ఎవరో ఒకళ్ళు తిరుగుతూనే ఉంటారు మనకి ఆర్కే బీచ్. విమాన ప్రదర్శనశాల, ఎయిర్ క్యారియర్, విక్టోరియట్. ఇది ఆల్రెడీ మార్నింగ్ చూసాం కదా మనం. ఈ మొత్తం ఆర్కే బీచ్ రోడ్లు ఏమేమి ఉన్నాయన్న.